గుడ్ ఈవినింగ్. నాతో పాటు ఈరోజు ప్రెస్ మీట్లో శాసనమండలి విప్ శాసనమండలి సభ్యులు అద్దంకి దయాకర్ గారు పాల్గొంటున్నారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశము, నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకుడు శాసనసభ్యుడు తన్నీరు హరీష్ రావు గారు ప్రభుత్వం పైన అనేకమైన ఆరోపణలు చేశారు. హరీష్ రావు గారు మాట్లాడుతున్న సందర్భంలో హ్యామ్ రోడ్స్ గురించి, ఎక్సెస్ టెండర్స్ని పిలుస్తున్నామని, ఇచ్చిన అమౌంట్ కంటే కూడా ఎక్సెస్ అవుతుందని చెప్పి, 11,000 కోట్లు అయితే 15,000 కోట్లు ఎక్సెస్ అయిందని చెప్పి, అడ్డగోలుగా ఆలోచన లేకుండా తలతిక్కగా ఏదో మాట్లాడాలి, బ్లాక్మెయిల్ చేయాలని చెప్పని హరీష్ రావు ఈరోజు బ్లాక్మెయిల్ రావుగా మారినట్టు చాలా స్పష్టంగా నేను వారి ప్రెస్ మీట్ చూస్తే, వారి యొక్క చిట్ చాట్ చూస్తే చాలా స్పష్టంగా అర్థమైంది. టెండర్ ప్రక్రియ ప్రొసీజర్ ప్రకారంగా, సిస్టమ్ ప్రకారంగా యాజ్ పర్ నామ్స్ టెండర్ వేసి ఇంకా టెండర్స్ ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ కాకముందే ఈ బాబామర్దులు ఇద్దరు కూడా 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా అక్రమాలకి పాల్పడి అందరినీ బ్లాక్మెయిల్ చేసి అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా డబ్బును సంపాదించుకోరు. ఈరోజు ప్రతిపక్షంలో పోయినాక కూడా ఏ రకంగా ఎవరిని బెదిరియాలి, ఏ రకంగా ఎవరిని బ్లాక్మెయిల్ చేయాలి, ఏ రకంగా ఎవరిని ఇబ్బంది పెట్టాలి అనే ఒక ఉద్దేశంతో ఇద్దరు పోటాపోటీన మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా క్రషర్స్ గురించి మాట్లాడి, తర్వాత వాళ్ళ బంధువు శాసన మండలి సభ్యుడు నవీన్ రావు గారితో మధ్యవర్తిత్వంతో చేసి ఆ క్రషర్ వాళ్ళందరితో కూడా బ్లాక్మెయిల్ చేసి పైసలు దండుకుంటూ ఇదే హరీష్ రావు. ఈరోజు మళ్ళీ హ్యామ్ రోడ్ల గురించి కూడా, ఈ రోడ్ కాంట్రాక్టు టెండర్లు ఎవరైతే ఈ రోడ్ కాంట్రాక్ట్ చేస్తారో 10 ఏళ్ళు వీళ్ళు చేసిన అరాచకానికి ప్రభుత్వం ఏర్పడినాక ఎవరు కూడా రోడ్లు వేయడానికి ముందుకు రాలే. వీళ్ళు ఏదైతే చెల్లించాల్సిన బిల్లులు వీళ్ళు చెల్లించాల్సినవి చెల్లించకుండా వాళ్ళని ఇబ్బంది పాలు చేస్తే ఎవరు కూడా బయటకు వచ్చి టెండర్లు వేసే పరిస్థితి లేకుండే. దాని తర్వాత ఒక భరోసాని కల్పించి బాధ్యతతోటి సిస్టమ్ ప్రకారంగా, ప్రొసీజర్ ప్రకారంగా బిల్లు వస్తే ఇబ్బంది పడకండి అని చెప్పి హ్యామ్ దాని కింద 60-40 రేషియోలో లోన్ది, మిగతా సగం ఇక్కడ 60-40 రేషియోలో ప్రొసీజర్ ప్రకారంగా టెండర్స్ని పిలుస్తే దాన్ని కూడా ఈరోజు వాళ్ళకి ఫోన్లు చేసి బ్లాక్మెయిల్ చేసి, మరి మా సంగతి ఏంది, మాకు ఇవ్వకపోతే బావ ఒక దిక్కు, బామ్మడిది ఒక దిక్కు, హరీష్ రావు ఒక దిక్కు, కేటీఆర్ ఒక దిక్కు, ఇద్దరు పోటీ పడి ఈ బ్లాక్మెయిల్ రావులు వీళ్ళని దండుకున్నామని ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే నిన్న అవాస్తవాలని, టెండర్లు ఓపెన్ కాకముందే అవాస్తవాలని, తప్పులని ప్రచారం చేసి ఇండైరెక్ట్గా వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి చిట్ చాట్ చేసిన మీడియాతో చాలా స్పష్టంగా వారు మాట్లాడిన మాటలతో అర్థమైంది. ఇంకోటి మహిళలపైన అత్యాచారం గురించి, అరే బాబు, మీ కుటుంబంలో ఉన్న కేటీఆర్ తోడబుట్టిన చెల్లె, నీ మరదల్ని, మీ కుటుంబంలో ఉన్న మహిళనే మీరు ప్రతిరోజు ఏడిపిస్తున్నారు. మీ కుటుంబంలో ఉన్న మహిళనే మీరు రాక్షసులు, మీరు నీచులు అని చెప్పి బయటకు వచ్చి మాట్లాడుతుంది. అడ్డగోలుగా మీ పైన ఆరోపణలు చేస్తుంది. ఆరోపణలు చేసేదానికి ఇప్పటివరకు మీకు సమాధానం చెప్పే ఇంగిత జ్ఞానం లేదు. ఈరోజు మీరు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సరిగా పనిచేస్తలేదు, మహిళలపైన అత్యాచారాలు పెరిగిపోయినాయని చెప్పని సిగ్గు లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈగిల్ ఫోర్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి చోట ఎక్కడ చిన్న సంఘటన జరిగినా కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి సంబంధించిన వాళ్ళపైన చర్యలు తీసుకొని ఎక్కడికక్కడ రిస్ట్రిక్ట్ చేస్తూ చాలా పగడ్బందీగా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరనే హోంశాఖ పెట్టుకొని ఎప్పటికప్పుడు సూపర్వైజ్ చేస్తూ పనిచేస్తుంది. ఇవి మీ కళ్ళకి కనబడతలేనట్టున్నాయి. ప్రతి వారం రోజులకి బావ ఒకటి మాట్లాడితే బమ్మడిది ఒకటి మాట్లాడాలి. ఎవరిని నేను వీని బ్లాక్మెయిల్ చేస్తాను, వాని బ్లాక్మెయిల్ చేయి, నేను వీని దండుకుంటాను, వాని దండుకో అని చెప్పి పోటీపడి, సిగ్గు లేకుండా పోటీపడి ప్రతి దాన్ని కూడా ప్రజల సమస్యలపైన మాట్లాడడం పక్కన పెట్టి ఈ కాంట్రాక్టర్లను ఎట్లా బెదిరియాలి, ఈ కాంట్రాక్టర్ దగ్గర పైసలు ఎట్లా దండుకోవాలి, ఈ దండుకున్న పైసల్ని ఎట్లా ఖర్చు పెట్టాలి, ఎక్కడ దాచిపెట్టాలనే దానిపైన చిత్తశుద్ధి తప్ప, లేదా మా అయ్య ఎప్పుడు కథమవుతాడు, మా అయ్య కథమైన తర్వాత ఆ కుర్చీలు ఎప్పుడు కూర్చోవాలని చెప్పి కేటీఆర్, లేదా మా మామ ఎప్పుడు కథమవుతాడు, మా మామ కథమైన తర్వాత ఆ కుర్చీలో కూర్చోవాలని చెప్పి హరీష్ రావు. ఈ 2 విషయాలు తప్ప ప్రజల సమస్యల పట్ల, ప్రజల ఇష్యూస్ ఏమన్నా ఉంటే అది ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళి ఈ ప్రజాప్రభుత్వము సమస్యల్ని వింటుంది, ముఖ్యమంత్రి గారిని కలిసి సమస్యల్ని వివరిస్తామనే సోయి లేదు. నిజంగా హరీష్ రావుకి, కేటీఆర్కి నేను చెప్తున్నా, నిజంగా మీకు సిగ్గుంటే, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే,
నిజంగా ప్రజల సమస్యలు ఏమన్నా ఉంటే ఆ సమస్యలు శాసన మండలి సభ్యులుగా ప్రభుత్వ విప్పులుగా నేను దయాకర్ గారు బాధ్యత తీసుకుంటాం. సమస్యలు ఏమన్నా ఉంటే మా దగ్గర రండి, మేము ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొని వెళ్తాము, ముఖ్యమంత్రి గారిని మీకు కల్పిస్తాము. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు మీకు సోయి లేకుండే, మీ నాయన మీ మామ ఎవరిని కలిసే పరిస్థితి లేకుండే. కానీ ఈ ప్రజాప్రభుత్వంలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విషయం ఉన్నా కూడా వారు కలిసి ఆ సమస్యని పరిష్కరించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఆ బాధ్యత మేము తీసుకుంటాము. ఈ రకంగా కాకుండా అడ్డగోలుగా నోటికొచ్చినట్టు ఏది పడితే ఆరోపణలు చేస్తే తెలంగాణ ప్రజలు మీ అందరు తాట తీసే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి హరీష్ రావుని హెచ్చరిస్తున్నా. వెంకట్ గారు చెప్పినట్టు చాలా అంశాల్లో హరీష్ రావు చాలా తొందరపడుతున్నట్టుగా కనిపిస్తున్నది. ఆ కోయిల ముందే ఎందుకు కూస్తుందనే ఆలోచన వచ్చి కొంచెం లోతుగానే పోతే ఇంతకుముందు వెంకట్ గారు చెప్పినట్టు వాళ్ళకిప్పుడు ప్రతిపక్షంలో కూడా ఆదాయం కావాలి. ఎందుకంటే సంపాదనే పరమావధి తప్పితే వీళ్లకు ప్రజలు పరమావధి కాదు, ప్రజా సంక్షేమం కాదు. ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొని రావడం, దానికి సంబంధించిన వ్యక్తులందరినీ బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళ దగ్గర వసూలు చేయడం. హరీష్ రావు నయా వసూలు రాజా అయిపోయింది. ఇప్పుడు కొంతమంది మాట్లాడుతుంటే బాధితులు మిగతా వాళ్ళు మాట్లాడుతుంటే ఏమంటుందంటే, ఇప్పుడు కొత్తగా తెలంగాణలో ఇప్పుడు హరీష్ రావు ట్యాక్స్ కట్టాలన్నమాట. హరీష్ రావు ట్యాక్స్ అంటే అప్పుడేమో ఇరిగేషన్ మంత్రిగా కాళేశ్వరంలో దోచుకున్నది, ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏం చేసింది అనేది ఒక చర్చ అయితే, ఎవరెవరైతే ఈ కాంట్రాక్ట్లు చేస్తారో వీళ్ళకి బాగా తెలుసు. కాబట్టి ఇదే హౌస్లో క్రషర్ ఇష్యూను తెర మీదకి తెచ్చి బంబాట్ చేసి పూర్తిగా బావబామార్దులు మొత్తం డ్రామా రక్తి కట్టించి అందరిని పిలిచి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క కోటి తీసుకున్నాడు. దానికి మధ్యన ఇంతకుముందు చెప్పినట్టు నవీన్ రావు గారిని వాడినాడు. ఇక సంపాదన తప్పితే మీ బతుకు ఇంకొకటి లేదా అరబాబు? నాకు అర్థం కాదు. ఏం బతుకులు మీవి? ఇక తెలంగాణను పీల్చి పిప్పి చేస్తారు. ఇంకా కూడా వదలరా ఇక తెలంగాణ? పొద్దుగాల బావ అయితే సాయంత్రం బామ్మారిది, మధ్యన నేనున్నా అని అక్క వస్తుంది. ఆమె ఎటో తెలియదు, కన్ఫ్యూజ్ క్రియేట్ చేసుకుంటా. ఆయనేమో ఇంట్లో బండి ఫీలర్ దొరుకుతుంటాడు. తెలంగాణకు మీ పీడ విరగడైంది, మీ శని పోయింది అనుకుంటే దరిద్రులారా ఇప్పుడు మొత్తం మళ్ళా దోచుకునేది ఇప్పటికీ మీరే. మళ్ళా ప్రభుత్వం మీద అవాకులు చెవాకులు పేరడం. ప్రత్యేకించి నేను అంటున్న హరీష్ రావు, ఈ అంశం మీద సరే నీకేందంటే ప్రాపగండా, హ్యామ్ రోడ్లలో ఇదవుతుంది, R&Bలో ఇదవుతుంది, క్రషర్స్లో ఇదవుతుంది, ఆ మినిస్టర్ దగ్గర ఇది చెప్పాలి, లొంగ తీసుకోవాలి ఎవరైనా అనే ఉద్దేశం తప్పితే నేను అంటున్నా నీ విమర్శలకు ఇదే వేదిక కదా, అసెంబ్లీనే వేదిక కదా, ఇక్కడికే రా, తేల్చుకుందాం ఏది నువ్వు చెప్పిన దాంట్లో ఏది